ప్రైజ్ లార్డ్ని వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభా. నాయన మమ్మల్ని ప్రభా ఈ వాక్యంలో నింపినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. వాక్యము వినటం ద్వారా మేము విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని మా హృదయములు మారుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా 9:6 చూద్దామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరు పుట్టి ఉన్నారండి? ఏలయనగా ఒక శిశువు పుట్టి ఉండేను, ఆయన భుజముల మీద ఏమన్నది? రాజ్యభారం ఉన్నది, సమాధానంకర్త అని పేరు ఉన్నది. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అయిన అని ఇవన్నీ పేర్లు కూడా యేసుక్రీస్తు వారికే పెట్టబడి ఉన్నాయి. ఏలయనగా మనకు శిశువు పుట్టిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేనని చెప్పుచున్నాం. మనకు శిశువు పుడితే ఆయనకి ఏంటని? రాజ్యభారం. అదే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిపతి అగు తండ్రి, సమాధానకర్త అని అన్ని పేర్లు కూడా ఆయనకే, యేసుక్రీస్తు వారికి అన్ని పేర్లు కూడానే. అలాగే మనము కూడా దేవుని ఎడల మనము నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇది మొదలుకుని దేవుని మీద రాజ్యభారం ఉండినప్పుడు, సమాధానం ఉండినప్పుడు, ఇది మొదలుకుని మితి లేకుండా దానికి క్షేమాభివృద్ధి కలుగును. ఏంటదండి? క్షేమాభివృద్ధి కలుగునట్లును సర్వకాలము దావీదు సింహాసనముందు ఎవరు కూర్చుంటారు? రాజు అయిన నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఎవరు చేయుచున్నారు రాజ్య పరిపాలన? యేసుక్రీస్తు చేయుచున్నారు. ఆయన భుజముల మీద సమాధానం ఉన్నది, ఆలోచన ఉన్నది. నిత్యుడగు తండ్రి, అధిపతియగు యెహోవా. ఎలాంటినప్పుడు ఇంకా మనము ఎవరి మీద ఆధారపడి? నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు వారే మనకి యెహోవా తండ్రి. ఆయన ఇది మొదలుకుని మితి లేకుండా క్షేమాభివృద్ధి కలిగి సర్వకాలము దావీదు సింహాసనం మీద కూర్చుండేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఎవరికి కూడా ఏది కూడా సాధ్యం కాదు. మనం ఏంటంటే ఏదో లోకాశ తప్పగాని దేవునికైతే ఏమి ఉన్నది? మన కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనం ప్రతిఫలముగా దేవునికి ఏమి ఇచ్చి ఉన్నాము? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయనను కూడా ఆయన భుజములకి మనం ఏమి అప్పగించుకున్నాము? సిలువని అప్పగించాము. ఆయన సమాధానకర్త. కానీ మనము సమాధానముగా ఉండమని అడిగాడు దేవుడు. ఆయన సమాధానం, నా సమాధానమును మీరు పొందుకండి అనగానే మనం ఏం చేసాము? సమాధానము, ఆయన సమాధానమునే ఆయనలో సమాధి చేసి ఉంచాము మనం. అలాగును కాకుండా మనం ఏమి కలిగి ఉండాలి? ఆయన దావీదు సింహాసనమును కలిగి ఉన్నాడు. రాజ్యభారమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై ఉన్నాడు. రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇవన్నీ కూడా నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా ఇశ్రాయేలుల వరకు దిగివచ్చి ఉన్నది. ఇది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియజేయునది. వారు కిటికీలతో కట్టినది పడిపోయాను, చెక్కిన రాళ్లతో కట్టి ఉన్నది రండి, రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదుము రండని అతిశయపడిన గర్వంతో చెప్పుచున్నారు. యెహోవా వాని మీదకి రేజిన విరోధులను హెచ్చించును, వాని శత్రువులను రేపుచున్నారు. తూర్పు సిరోనియా, పడమట ఫిలిస్తీన్ల నోరు తెరిచి ఇశ్రాయేలులను
అలాగ చేయుచున్నాడని చెప్పుచున్నాడు. దేవుని మీద ఏమి ఉన్నది? రాజ్యభారం ఉన్నది. ఆయన ఈ లోకమునకు జీవాధిపతిగా ఉన్నాడు. మనమైతే దేవుని ఎరుగక మనము అల్లాడుచున్నాము, జనులను మనము గద్దించుచున్నాము. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. ఏదో మనకి అన్నీ కూడా సమస్తమును కూడా కూర్చి ఉన్నాడు. మన కోసము ఆయన సిలువల బలి అన్నాడు. ఈ శీతాకాలంలో పుట్టి ఉన్నాడని మనం యేసుక్రీస్తు వారిని మనము నమ్ముచున్నాము. మనము నమ్మి ఈ దినములలో మనము పండుగలు చేసుకుంటున్నాం. ఆయన భుజముల మీద రాజభారం అన్నది ఆలోచనకర్త, తండ్రి యగు దేవుడు. ఇవన్నీ కూడా మనము కూడా సమాధానము కర్త. మనము కూడా సమాధానమును కలిగి మనము ఉందాం. ప్రతి వారితోనూ కూడా ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలింతల్ని బాలికలని పిల్లలు లేని వారిని పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు నాయన ప్రభా. వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారి వ్యాధులను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం. ఆమేన్. ఆమేన్.